హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నెట్ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రదర్ని కొన్నారు అనగానే మొత్తం ప్రపంచమంతా షాక్ అయింది. హాలీవుడ్కి పునాదైన వార్నర్ బ్రదర్ పెద్ద పెద్ద సినిమాలు, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మ్యాన్, హ్యారీ పోటర్, 212, మ్యాట్రిక్స్, గాడ్జిల్లా ఇట్లాంటి థౌజండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ప్రతిదీ వార్నర్ బ్రదర్ చేతిలో ఉంటాయి. ఇంకా పెద్ద పెద్ద కలెక్షన్ చేసిన డీసీ సిరీస్లు కూడా మీకు చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మ్యాన్ కానీ, బ్యాట్మెన్ కానీ, వండర్ ఉమెన్ కానీ ఇట్లాంటి థౌజండ్స్ ఆఫ్ కలెక్ట్ చేసిన మూవీస్ ప్రతిదీ కూడా వార్నర్ చేతిలో ఉంటుంది. అట్లాంటి వార్నర్ బ్రదర్స్ని నెట్ఫ్లిక్స్ వాళ్ళు దాదాపుగా $82 బిలియన్ పర్చేజ్ చేశారు అనగానే మొత్తం ప్రపంచమంతా ఇంకా సినిమా ఇక్కడ చనిపోతుందని ప్రతి ఒక్కరూ భయపడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మ్యాడ్ మ్యాక్స్, హిట్, గ్రావిటీ, బ్యాట్మెన్ ఇలాగా వార్నర్ బ్రదర్ చేతిలో ఒక హిట్ లిస్ట్ తెస్తే థౌజండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకటే కొంటే సరిపోదు. HBO మ్యాక్స్ కానీ, HBO కానీ సంబంధించిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, అట్లాగే హౌస్ ఆఫ్ ది డ్రాగన్ కానీ, ద ట్రూ డిటెక్టివ్ కానీ ఇట్లాంటి ఫిలిమ్స్ కూడా ప్రతిదీ కూడా వార్నర్ బ్రదర్ చేతిలో ఖచ్చితంగా ఉంటాయి. అట్లాంటిది సడన్గా నెట్ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రదర్స్ని కొనేసాము అనగానే సినిమా ఎక్కడ చనిపోతుందామో అని హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నాలెజ్ కానీ, అట్లాగే ప్రొడ్యూసర్లు కానీ, అట్లాగే సినిమా లవర్స్ కానీ, అట్లాగే థియేటర్ ఓనర్స్ కానీ ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే కరోనా తర్వాత జనాలు ఇప్పుడిప్పుడే థియేటర్లు రావడం మొదలెట్టారు. ఎప్పుడైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు వార్నర్ బ్రదర్స్ని కొన్నారు అనగానే ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, థియేటర్లో రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఆల్మోస్ట్ 10 డేస్కే ఓటీటీలోకి తెచ్చేయడం వల్ల జనాలు ఏంటంటే సరేలే ఓటీటీలో చూద్దాం అన్న ఉద్దేశంతో మ్యాక్సిమం థియేటర్ రావడం తగ్గుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ సినిమా ఎక్కడ చనిపోతుందామో అని కొంతమంది బాధపడుతున్నారు. ఏడు బ్రో ఒక్కనుకుంటే సినిమా చనిపోతుందా అనుకుంటే వార్నర్ బ్రదర్ చేతిలో దాదాపుగా ఇప్పుడున్న అప్కమింగ్ ప్రాజెక్టులు కానీ, అట్లాగే పాస్ట్లో జరిగిన కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు మనం నెట్ఫ్లిక్స్లోనే చూడాల్సి వస్తుంది. ఈ డీల్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది. దాదాపుగా $82 బిలియన్ కొన్నారంటే మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపుగా 7 లక్షల కోట్లతో వార్నర్ బ్రదర్స్ని కొనేశారు అనగానే మొత్తం ప్రపంచం అంతా షాక్ అయింది. నేను కూడా షాక్ అయింది. ఇది జరగచ్చు. ఒకవేళ జరిగితే కనుక ఆల్మోస్ట్ ఒక డీల్ ఉండాలి. అంటే ఇన్ని డేస్లో ఓటీటీలోకి రావాలి అన్న డీలు ఉండాలని ఆల్మోస్ట్ పెద్ద పెద్ద వాళ్ళు అందులో కూడా థియేటర్ ఓనర్స్ కూడా ట్విట్టర్లో ట్రెండ్ చేస్తే ఏదో డీల్ మాట్లాడుతున్నారు. ఓకే, ఇంతవరకు ఈ వీడియో నీకు నచ్చి ఉంటే కనుక ఒక లైక్ చేయమామా. ఒకవేళ నచ్చకపోతే ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేస్తున్నాం అనుకొని ఒక లైక్ చేయి. ఇంకా నీకు ఒక మంచి సినిమాలు చూడాలి అనే ఉద్దేశం ఉంటే నా ఛానల్లో